మనం ప్రతిరోజు పవిత్రంగా పూజించే తులసి మొక్క ఒకప్పుడు ఒక రాక్షసుడి భార్య అని మీకు తెలుసా? అంతేకాదు తాను ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధించే శ్రీ మహావిష్ణువునే ఆమె శపించింది. ఇంతకీ ఆమె ఎవరు? భగవంతుణ్ణే శపించే అంత శక్తి ఆమెకి ఎలా వచ్చింది? భక్తి, మోసం, శాపం, వరం వీటన్నింటి మధ్య నలిగిపోయిన ఒక మహా భక్తురాలి కథను ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. పూర్వం కాలనేమి అనే అసురుడికి బృంద అనే కుమార్తె ఉండేది. ఆమె అందగత్తె మాత్రమే కాదు, మంచి గుణవంతురాలు, పవిత్రురాలు కూడా. చిన్నప్పటి నుంచి బృందాకు శ్రీ మహావిష్ణువు అంటే మాటల్లో చెప్పలేని భక్తి. ఆమె ప్రతి శ్వాసలోనూ నారాయణుడి నామస్మరణే ఉండేది. శివుడు మూడో కన్ను తెరిచినప్పుడు ఆ అగ్నిజ్వాల సముద్రంలో పడగా దాని తేజస్సు నుండి ఒక బాలుడు పుట్టాడని ఒక కథనం చెప్తుంది. నీటిలో అంటే జలాలలో పుట్టాడు కాబట్టి బ్రహ్మదేవుడు అతనికి జలంధరుడు అని పేరు పెట్టారు. అతడు పెరిగి అసుర గురువు శుక్రాచార్యుని దగ్గర సకల విద్యలు నేర్చుకుని రాక్షసులకు రాజయ్యాడు. అపారమైన శక్తివంతమైన జలంధరుడు మహాపతివ్రత అయిన బృందని చూసి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది. బృంద భర్త రాక్షసుడే అయినా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ విష్ణు సేవలోనే ఉండేది. ఆమె అచంచలమైన భక్తి, ఆమె పాతివ్రత్యం యొక్క శక్తి జలంధరుడికి ఒక అభేద్యమైన కవచంలా మారాయి. బృంద పతివ్రతగా ఉన్నంత కాలం జలంధరుడికి మరణం లేదని బ్రహ్మ వరం ఇచ్చాడు. భార్య పాతివ్రత్యమే తన బలమని తెలిసాక జలంధరుడి అహంకారం కట్టలు తెంచుకుంది. తన శక్తితో గర్వించి ముల్లోకాలను గడగడలాడించాడు. స్వర్గంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలను తరిమి కొట్టాడు. కల్పవృక్షం, కామధేనువు వంటి దేవతల సంపదలన్నింటినీ లాక్కున్నాడు. అతని ఆగడాలు రోజురోజుకి పెరిగిపోయాయి. చివరికి కైలాసంపై దండెత్తి పార్వతీదేవిని కూడా పొందాలనే దుష్ట సంకల్పం చేశాడు. దీంతో జలంధరుడికి పరమశివుడికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. జలంధరుడు శివుని అంశతో పుట్టినవాడు కాబట్టి శివుని చేతిలో తప్ప అతనికి మరణం లేదు. కానీ బృంద పాతివ్రత్యం అనే శక్తివంతమైన కవచం ఉన్నంత వరకు పరమశివుడు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాడు. జలంధరుడి బాధలు భరించలేని దేవతలంతా చివరికి ఆ లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుని శరణు కోరాడు. ఓ నారాయణ, నీ భక్తులైన బృంద పాతివ్రత్యమే ఈ వినాశానికి కారణమవుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి నువ్వే ఒక మార్గం చూపాలని ప్రార్థించారు. విష్ణువు తీవ్రమైన సందిగ్ధంలో పడ్డాడు. ఆమెను మోసం చేయడం మహాపాపం, కానీ జలంధరుని ఆపకపోతే సృష్టి అల్లకల్లోలమవుతుంది. ఎంతో ఆలోచించి ధర్మ శంకుస్థాపన కోసం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవని భావించి ఒక మాయను పన్నడానికి సిద్ధమయ్యాడు. శివునికి జలంధరుడికి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపం ధరించి బృంద అంతఃపురానికి వెళ్ళాడు. కొన్ని కథనాల ప్రకారం ఆయన ఒక ముని వేషంలో వెళ్లి మాయతో జలంధరుడు యుద్ధంలో మరణించినట్లు బృందాన్ని నమ్మించాడని చెప్తారు. యుద్ధభూమిలో తన భర్త మరణించాడన్న వార్త విని బృంద కుప్పకూలిపోయింది. ఆమె గుండె పగిలేలా రోధిస్తుండగా సరిగ్గా అప్పుడే శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో యుద్ధంలో గెలిచి వచ్చినట్లు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. తన భర్త బ్రతికే ఉన్నాడని చూసి బృంద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది విష్ణువు మాయ అని ఆమె గ్రహించలేకపోయింది. యుద్ధంలో గెలిచి వచ్చిన తన భర్తకు సంతోషంతో సేవలు చేసింది. ఎప్పుడైతే ఆమె పరపరుషుని తాకిందో ఆ క్షణమే ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగింది. ఇక్కడ బృంద పతివ్రత ధర్మం వీడిందో లేదో అక్కడ యుద్ధభూమిలో జలంధరుడు తన శక్తినంతా కోల్పోయాడు. అదే అదునుగా పరమశివుడు తన త్రిశూలంతో జలంధర్ని సంహరించాడు. అంతఃపురంలో ఉన్న బృందకు ఒక్కసారిగా అంతా అయోమయంగా అనిపించింది. తన భర్త రూపంలో ఉన్న వ్యక్తిలో ఏదో తెలియని తేడాను గమనించింది. నీవు నా భర్తవి కావు, మాయా రూపంలో వచ్చావు, ఎవరు నీవు? నిజరూపం చూపించు అని కోపంగా అరిచింది. బృంద నిలదీయడంతో శ్రీ మహావిష్ణువు తన నిజరూపంలో ఆమెకు దర్శనమిచ్చాడు. తన ఎదుట నిలబడింది తాను ప్రాణానికి ప్రాణంగా ఆరాధించే శ్రీమన్నారాయణుడే అని గ్రహించిన బృంద మొదట ఆశ్చర్యపోయినా జరిగిన మోసం గ్రహించి ఆమె గుండె ముక్కలైంది. బాధ, అవమానం, కోపంతో ఆమె కళ్ళ నుండి అగ్ని కణాలు రాలాయి. ఓ దేవా, నిన్ను నమ్మి కొలిచినందుకు నాకు ఇదే నా బహుమానం. ఒక పతివ్రత నమ్మకాన్ని నాశనం చేసి ఆమె భర్త చావుకు కారణమయ్యావు. ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు అధర్మాన్ని ఆచరించావు. నీకు గుండె లేదు, నువ్వు ఒక రాయివి, అందుకే నువ్వు శిలగా రాయిగా మారిపో అని విష్ణువుని శపించింది. ఆమె శాపం ఇంత శక్తివంతమైనదంటే శ్రీ మహావిష్ణువు కూడా దానికి కట్టుబడాల్సి వచ్చింది. ఆయన ఆమె శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ శాప ప్రభావం వల్లే విష్ణువు గండకీ నదీ తీరంలో సాలగ్రామం అనే పవిత్ర శిలగా మారాడని ప్రగాఢ నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి పరుగున వచ్చి బృందను వేడుకుంది. లక్ష్మీదేవి వేదన చూసి బృంద మనసు కరిగినా పతివ్రత శాపం వెనక్కు తీసుకోలేనిది. అప్పుడు ఆమె భర్తతో పాటు తాను కూడా అగ్నిప్రవేశం చేసి ఆత్మహుతి చేసుకుంది. బృంద దేహం అగ్నికి ఆహుతై ఆ భస్మం నుండి ఒక పవిత్రమైన మొక్క పుట్టింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భస్మరాశి వద్దకు వచ్చి, బృంద, నీ పవిత్రత, నీ త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ భస్మం నుండి పుట్టిన ఈ మొక్క నేటి నుండి నీ పేరిట తులసిగా పిలువబడుతుంది. ఇది భూలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా పూజలు అందుకుంటుంది. నువ్వు లక్ష్మీదేవితో సమానంగా నాకు ప్రియమైన దానివి అవుతావు.
ఏ పూజైనా, ఏ నైవేద్యమైనా తులసి దళం లేకుండా నాకు అసంపూర్ణమే. నేను సాలగ్రామ రూపంలో ఉండగా, నువ్వు తులసి మొక్కగా ప్రతి ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిన్ను వివాహం చేసుకుంటాను. ఆ రోజును క్షీరాబ్ది ద్వాదశి లేదా తులసి వివాహంగా జరుపుకుంటారు. నిన్ను పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని వరం ప్రసాదించాడు. స్కంద పురాణంలోని కొన్ని కథనాల ప్రకారం ఆమె భస్మం నుండి తులసితో పాటు ఉసిరి మరియు మాలతి మొక్కలు కూడా ఉద్భవించాయని చెప్తారు. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మను ఉంచి పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఈ కథ మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది. భక్తికి ఉన్న శక్తి అపారమైనదని, ఒక భక్తురాలి శాపానికి భగవంతుడు కూడా తల వంచాడని ఇది చూపిస్తుంది. అదే సమయంలో లోక కళ్యాణం కోసం భగవంతుడు కఠినమైన మార్గాలను ఎంచుకుంటాడని తెలియజేస్తుంది. ఈ తులసీదేవి కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.